హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో చింత చిగురుతో పప్పు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లోనికి 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కందిపప్పు 250 గ్రాములు ఉంది. ఇలా పప్పు వేసిన తర్వాత నీళ్లు వేసుకొని 2 లేదా 3 సార్లు పప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేయండి. తర్వాత కందిపప్పుని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చింత చిగురుని శుభ్రంగా కడిగి 2 కప్పులు వేసుకోవాలి. చింత చిగురు వేస్తున్నాం కాబట్టి పులుపు కోసము చింతపండు వేయాల్సిన అవసరం లేదు. టమాటాలు తక్కువగా వేసుకొని చింత చిగురు ఎక్కువగా వేసుకోండి. పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము వేసుకోవాలి. వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కారం పొడికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ చింత చిగురు పప్పుకి కారం పొడి వేసుకొని చేసుకుంటేనే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించారంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత మీకు పప్పు గట్టిగా అనిపిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. తగినన్ని గోరువెచ్చని నీళ్లు వేసుకొని పప్పు ఎంత పల్చగా కావాలో చూసుకొని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 1 ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 4 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోండి. ఇలా బాగా కలుపుకుంటూ పోపుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పులోనికి వేసుకోవాలి. పప్పులో పోపు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. వేడివేడిగా చాలా టేస్టీగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. చింత చిగురు పప్పుని ఇలా చేశారంటే అన్నం, రొట్టె, చపాతి దేనిలోనికైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.